హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ వ్లాగ్స్ 143. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మామిడికాయ పచ్చడి ఎండుమిరగాయలతో రోల్లో చక్కగా ఎట్లా చేసుకోవచ్చు అనేది చూపించేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ పచ్చడి చక్కగా రిఫ్రిజిరేటర్ లేకుండా మాకైతే 10 days ఉందండి. మాకు రిఫ్రిజిరేటర్ లేదని చెప్పేసి చాలా వీడియోస్లో అయితే చెప్పాను. లేకుండా మేము 10 days అయితే యూజ్ చేసుకున్నాం. అసలు ఏమీ పాడవలేదు, చాలా బాగుంది. ఇంకా ఎక్కువ డేస్ అనేది నాకు తెలియదు, కానీ మేము 10 days అయితే మాకు పాడవకుండా వచ్చింది. నేను నిజంగా అట్లా యూజ్ చేసి చెప్తున్నాను, ఏదో నోటుకు వచ్చింది చెప్పట్లేదండి. అట్లా చక్కగా బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చక్కగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను ఎండుమిరగాయలు. అప్పుడు చక్కగా గింజ అండ్ దెన్ ఎండుమిరగాయ కూడా చక్కగా వేగిపోతుంది. పెద్దదైతే కనుక మాడిపోతూ ఉంటుంది, లోపల ఏగదు. మళ్ళీ ఇదంతా ఎందుకు, చక్కగా దేనికైనా సరే చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుని చక్కగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ లోపు చక్కగా వెల్లుల్లిపాయలు కూడా నేను కొన్ని దంచుకోవడానికి అండ్ దెన్ కొన్నేమో తాలింపు వేసుకోవడానికి అయితే పక్కన పెట్టేసుకున్నాను. కరివేపాకు కూడా క్లీన్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇట్లా ఎండుమిరగాయలు వేగినాక 80% వేగినాక చక్కగా దాంట్లో కొంచెం మెంతులు వేసుకున్నాను. మెంతులు కూడా కొంచెం అటు ఇటు వేయించుకున్న తర్వాత అండ్ దెన్ ఆవాలు కూడా వేసుకున్నాను. అట్లానే మెంతులు ఆవాలు వేసుకుని చక్కగా ఇవి వేగేటట్టు చక్కగా ఎండుమిరకాయలు వేగేలోపు చక్కగా మెంతులు ఆవాలు కూడా వేగిపోతాయండి. చక్కగా ఇట్లా హైలో పెట్టకుండా చక్కగా సిమ్లోనే పెట్టి చక్కగా అయితే వేయించుకున్నాను. చక్కగా దీంట్లోనే నేను జీలకర్ర కూడా వేసేసుకున్నాను, కట్టేసిన తర్వాత వేసుకున్నాను. చక్కగా దీంట్లోనే కట్టేసి తర్వాత చక్కగా జీలకర్ర అండ్ దెన్ కళ్ళుప్పు అయితే వేసుకున్నాను. వేసుకుని చక్కగా పీసెస్ కూడా ఈ లోపు నేను మామిడికాయ పీసెస్ కూడా చక్కగా కొంచెం పీల్ తీసేసుకున్నాను కదండి. ఆల్రెడీ చక్కగా కట్ చేసేసుకుని రోల్లో అది కూడా కడిగేసి ముందే డ్రై చేసేసాను. చక్కగా రోల్లో చక్కగా తడి లేకుండా ఉంటే నిలువ ఉంటుందండి. ఇవి వేసేసుకుని చక్కగా దంచేసుకున్నాను మెత్తగా. చక్కగా ఉప్పు అన్నీ వేసుకున్నాను కదండి, ఉప్పు జీలకర్ర అండ్ దెన్ ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తే మళ్ళీ శుద్ధ అయిపోయి మెత్తగా అవదేమో అని చెప్పేసి తర్వాత అది కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఎండుమిరగాయల పొడి అప్పుడు ఇది వేసుకున్నాను. ఇది పక్కకైతే తీసేసుకుని చక్కగా మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని కచ్చాపచ్చాక చక్కగా చిన్న చిన్న పీసెస్ ఉండేటట్టు చక్కగా పీసెస్ చేసేసుకుని చక్కగా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ పెట్టేసుకుని చక్కగా శనగపప్పు మినప్పప్పు వేసుకున్నాను. తర్వాత ఆవాలు కూడా వేసేసుకున్నాను. ఆవాలు చిటపట్లాడిన తర్వాత చక్కగా వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాను. అండ్ దెన్ తర్వాత చక్కగా జీలకర్ర కూడా వేసేసుకున్నాను. జీలకర్ర వేసిన తర్వాత చక్కగా కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకుని 10 days వైట్ రైస్లోకైనా మేము దోశల్లో కూడా నంచుకున్నామండి. ఇంగువ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కదా. దోశల్లో కూడా నంచుకున్నాము, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి.